మరొక ప్రశ్న ధ్యానంలో, మేము ధ్యానం చేస్తున్నామండి కానీ మేము ఎలాంటి ఆహారం తీసుకోవాలో మాకు తెలియట్లేదు అనేసి చెప్తూ ఉంటారు. ఈ ఆహారము అనేది ప్రతి మనిషికి వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. మొట్టమొదట సాత్విక ఆహారం. ఓకే, సాత్విక ఆహారమే ఎందుకు, మాంసాహారం ఎందుకు కాదు? మాంసాహారంలో మీరు ఏ జంతువునైతే చంపేస్తున్నారో లేదా ఎవరో చంపి తెచ్చిన జంతువుని తింటున్నారో అందులో ఏం జరుగుతుందంటే ఆ జంతువు మరణించినప్పుడు అది చాలా భయంతో బాధతో చనిపోతుంది. సో అది చాలా హార్మోన్స్ని ఆ టైంలో రిలీజ్ చేస్తుంది. ఆ ఫుడ్ అనేది డెడ్ ఫుడ్. సో ఆ ఫుడ్ తెచ్చి వండుకొని తింటున్నప్పుడు తినేటప్పుడు జిహ్వకు బాగానే ఉంటుంది, కానీ అది లోపలికి వెళ్ళి చేసేది ఏంటి? మిమ్మల్ని కుదురుగా కూర్చోనివ్వదు, మీకు ఎసిడిటీ క్రియేట్ చేస్తుంది, అది ఓ పట్టాన అరగదు. తర్వాత ప్రోటీన్ ఇస్తుంది, కానీ దాంతో పాటుగా మీ ఎమోషన్స్లో చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చాలామంది సడన్గా నావి ఇవి స్టక్ అయిపోయాయి, అవి స్టక్ అయిపోయాయి, నా లైఫే స్టక్ అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఒకసారి చూసుకోండి, మీరు కనుక నాన్ వెజిటేరియన్ అయితే ఆ ఎనర్జీని ఎంతవరకు మీరు తీసుకున్నారు? ఆ స్టక్ ఎనర్జీయే మీలో మూవ్ అవుతోంది తప్ప మీలో ప్రాణశక్తి మూవ్ అవ్వట్లేదు అని తెలుసుకోండి. అందుకని ప్రాణశక్తి కావాలి అంటే సాత్విక ఆహారంలో ప్రాణం ఉంటుంది. సో అలాంటి ఎనర్జీని తిన్నప్పుడు, అలాంటి భోజనాన్ని స్వీకరించినప్పుడు మీరు కూడా అదే ప్రాణంలో ఉంటారు, మీరు కూడా అదే ఎనర్జీతోటి రెసనేట్ అవుతూ ఉంటారు. సో తొందరగా ధ్యానం కుదరడానికి, ధ్యానం అయిన తర్వాత ఆ ధ్యానంలో వచ్చిన ఎనర్జీని సద్వినియోగపరచుకోవడానికి అది మనకి హెల్ప్ చేస్తుంది. సో అందుకని భోజనం ఇంపార్టెంట్. ఇప్పుడు సాత్విక ఆహారంలో కొంతమందికి బంగాళదుంప పడదు, తినకండి. కొంతమంది ఏవైతే భూమిలో నుంచి వచ్చే ఈ రూట్స్ ఉంటాయో, రూట్ వెజిటబుల్స్, అవన్నీ ఏమవుతాయంటే మిమ్మల్ని ఎర్త్ ఎలిమెంట్కి దగ్గరగా చేస్తాయి. అలాగే ఎట్ ది సేమ్ టైం మీరు ప్రాణమయ కోశంలోకి వెళ్ళలేరు తొందరగా. మీరు ఇక్కడే మనోమయ కోశంలోనే ఎక్కువ ఉంటారు. అందుకని కొన్ని మీకు ఉండే వాత పిత్త కఫ దోషాలని బట్టి మీకు కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవ్వవు. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి సాత్విక ఆహారంలో మీకు పడేవి పడనివి మితంగా తీసుకోండి. సో దానివల్ల మీ ఎనర్జీ అనేది ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ హోల్డ్ చేసుకోవడానికి, ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.